ఆదాములకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏదైనా తోటలో ఉంచి దాన్ని సంరక్షించి దాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి. సో ప్రకృతిని ప్రతి సంరక్షిస్తున్నాము, మనని సంరక్షిస్తుంది. సో ప్రకృతి మనకి ఔషధంగా మారుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆహారంగా మారుతుంది, బలాన్ని ఇస్తుంది. అది ఎదిగినప్పుడు మనకి నీడని ఇస్తుంది, మనకి స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. సో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రకృతిని మనం కాపాడుకోవాలి. సో మీరు చూడొచ్చు ఇక్కడ ప్రకృతి అందాలని, చెట్లు, చేమలు, గాలి, వెలుతురు, మబ్బులు, కొండలు, గుట్టలు, లోయలు, సో నీరు, అడవులు, ఎడార్లు ఇవన్నీ కూడా ప్రకృతిలో భాగం. ప్రకృతిలో వన్య సంపద కూడా ప్రకృతిలో భాగం, జంతు సంపద ప్రకృతిలో భాగమే. సో అన్ని విషయాలు మనకి కనిపిస్తాయి. ఈ గుట్టలో నుంచి, చెట్ల నుంచి, ఈ ఎత్తుల నుంచి వచ్చే నీరు మీరు తాగినప్పుడు కూడా మీకు అది ఎన్నో మినరల్స్ని అందిస్తుంది. సో మన శరీరానికి కావాల్సినవన్నీ కూడా ప్రకృతిలో దేవుడు వచ్చినట్లుగా చేశాడు. అందుకే మనం ప్రకృతిని సంరక్షించాలి, అదొక బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడు మనకి మన జీవితానికి ఈ ప్రకృతి అనేది ఉపయోగపడుతుంది. మనం ప్రకృతిని నాశనం చేసేవారం కాదు, సంరక్షించేవారం అని బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తుంది. సో మీకు కొద్ది నిమిషాలు చూపిస్తాను మా ప్రయాణం ఎలా సాగుతుందో. సో ఈ ప్రాంతానికి వచ్చి పరిచయం చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఈ ప్రాంతంలో మీరు కూడా సహకరించాలనుకుంటే పరిచయం చేయడానికి, లేదా మీ వంతు చేయడానికి మీరు కూడా సహకరించవచ్చు. ఇక్కడ చిన్న చిన్న గ్రామాలు, చిన్న చిన్న కాలనీస్ ఉంటాయి. ఆ కాలనీ ఎంతోమంది దేవుడు నమ్మిన వారు, నమ్మని వారు ఉంటారు. ఇక్కడ జీవన వృత్తి, కొంతమంది బిజినెస్ ఉంటుంది, కొంతమంది జాబ్స్ ఉంటాయి, కొంతమంది ప్రకృతి వనరుల్ని అమ్మి ధనాన్ని సంపాదిస్తారు. సో చూడవచ్చు మీరు ఇక్కడ కనిపించే ప్రకృతి. సో వీరు ప్రకృతిని సంరక్షించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు, మన ఇంట్లో మొక్కలు ఉంటాయి, మన ఇంట్లో జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి. ఈ వనరులు వీరు కాపాడుకుంటూ ఉంటారు కాబట్టి వీరికి ఉపయోగకరంగా అవి ఉంటాయి. సో మేము ఇలా వెళ్తున్నాం చూడండి. సో అడ్వెంచరస్ టూర్ మాది. సో సాహసోపేతమైన ప్రయాణం చేస్తున్నాము. ఇది ఒకటే వాహనం పట్టే విధంగా ఉంటాయి, కానీ అతి జాగ్రత్తగా, కేర్ఫుల్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాంతానికి వెళ్తున్నాం. పైకి వెళ్ళడానికి నడవాల్సి వస్తుంది. నడవాలంటే మన 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఆరోగ్యం సహకరించదు, కాళ్ళు సహకరించదు. కానీ ఈ ప్రయాణం దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. సో నొప్పి అని అనుకోకుండా భరిస్తూ ముందుకెళ్ళాల్సింది. నష్టమైన దేవుని పట్టు జరగాలి. సో దేవుని కృపావాక్యం మనం నడిపిస్తుంది. దేవుని కృపావాక్యం మనకి తోడుగా ఉన్నప్పుడు మనం ఏదైనా సాయం చేయగలుగుతాం. రక్షణ, ఆత్మీయ ఎదుగుదల, ఈ స్వారూప్యంగా మార్చబడటం, ఈ దర్శనాలు పొందినప్పుడు మనకి ఆటంకాలు, అవరోధాలు ఏవి చిన్నవిగా అనిపిస్తాయి. దేవుని గొప్ప ఆజ్ఞ మనకి ముందు నడిపిస్తూ ఉంటుంది. సో ప్రార్థించండి. దేవుడు తన యొక్క మన ప్రయాణాన్నింటిలో సుఖము, క్షేమము, ఆశీర్వాదము, అలానే మన గురి పెద్దకు పరిగెత్తులను దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. 1 తిమోతి 4:10 చెప్పిన ప్రకారం పరుగుతుత ముట్టించిందని చెప్పాడు పౌలు. మనకు కూడా మన పరుగుతుత ముట్టించాలంటే అలయక దేవుని కృపావాక్యం చేత ముందుకు వెళ్ళాలి. దేవుడు మనని ముందుగా ముందు నడిపిస్తూ తన పనిలో సక్సెస్ అనుగ్రహిస్తూ, విజయాన్ని దయచేస్తూ ఆశీర్వదించిన కాక. దేవుడే మనల్ని కుటుంబాన్ని దీవించిన కాక. అందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ అనిల్ కుమార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.